విత్ ఇన్ ద పర్చేజ్ కానీ అదర్ స్టేట్ పర్చేజ్ కానీ విత్ ఇన్ ద సేల్స్ కానీ అదర్ స్టేట్ సేల్స్ కానీ ఎలా చేస్తాం? జస్ట్ క్వాంటిటీ రేట్ ఇస్తేనే అమౌంట్ ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోవాలి. ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది మనం చూస్తాం. చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి జస్ట్ వాళ్ళు క్వాంటిటీ మాత్రం రేట్ ఇచ్చేసి ట్యాక్స్ పడే విధంగా సెట్ చేయమని చాలామంది చెప్తారు, చేతగాని వాళ్ళు ఎక్కువ. సో అలాంటి వాళ్ళకి మనం జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. యా, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను, కడప హోమ్ అప్లయన్సెస్ ఇన్వెంటరీ. ఆల్టర్లోకి వెళ్తున్నా, ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్తున్నా. సో పర్చేజ్ కానీ చేసుకోవచ్చు, సేల్స్ కానీ చేసుకోవచ్చు. ఎక్కువ సేల్స్ చేసుకుంటారు. ఇక్కడ సేల్స్ అని ఇవ్వు. సేల్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇచ్చేసి ఈ ప్లేస్లోకి రా. ఇక్కడ ఓకే, ఇక్కడ సేల్స్ అని టైప్ చేయి. ఈ విధంగా క్లాస్ సేల్స్ అని వస్తుంది. ఎక్స్క్లూడ్ దీస్ గ్రూప్స్, ఇన్క్లూడ్ దీస్ గ్రూప్స్ మనకు అనవసరం. ఇక్కడ ఇవ్వాలి సేల్స్. ఇక్కడ తీసుకో, సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాసెస్. ఎస్, ఇక్కడ వచ్చేసి సేల్స్ ట్యాక్సబుల్ విత్ ఇన్ ద స్టేట్ కదా, కాబట్టి సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఒకవేళ వీలైతే రౌండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. రౌండ్ ఆఫ్ అంటే ఏంటి? 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకుంటుంది, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500.30 ఉందనుకో, అది మైనస్ చేసుకుంటుంది, అంటే 500 టోటల్ చూపిస్తుంది. ఒకవేళ 500.70 ఉందనుకో, అంటే 500.1 చేసుకుంటుంది. ఓకే, 70 అంటే 50 అబోవ్ ఉంది కదా. సో అది రౌండ్ ఆఫ్ జిఎస్ చేస్తున్నాను, ఆల్టర్ సి, రౌండ్ ఆఫ్ ఆల్రెడీ ఉంది. రౌండ్ ఆఫ్ వచ్చేసి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అని ఇవ్వాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్ సేల్స్కి. ఒకవేళ అదర్ స్టేట్ సేల్స్కి అయితే ఇక్కడ సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. సేల్స్ ఐజిఎస్టీ, ఇక్కడ సేల్స్ ఐజిఎస్టీ తీసుకో. నువ్వు అక్కడ జిఎల్ లెడ్జర్ చేసి ఉంటావు కదా, అవి వీడికి వస్తాయి చూడు. ఇక్కడ లెడ్జర్ నేమ్ అంటున్నాడు. ఓకే, అది ఎస్, ఇంటర్స్టేట్ కాబట్టి ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్. ఇక్కడ ఐజిఎస్టీ, ఇక్కడ రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అనేది ఎందుకు ఇస్తున్నాను? 1 రూపీ అనుకో, దాంట్లో 50 పైసా బిలో ఉంటే మైనస్, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకునే విధంగా సెట్ చేసుకో. సేవ్, ఎస్కేప్, ఎస్కేప్. ఓచర్స్లోకి వెళ్తున్నా, సేల్స్లోకి వెళ్తున్నా. చూసామా ఆటోమేటిక్గా వచ్చినాయా క్లాసు సేల్స్ ఐజిఎస్టీ అని. ఇప్పుడు సేల్స్లోకి వెళ్తున్నా. ఇది విత్ ఇన్ ద స్టేట్ గణేష్ మర్చెంట్స్ వచ్చిందా సెట్టింగ్? ఇక్కడ ఆటోమేటిక్గా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ అప్ వచ్చిందా ఆటోమేటిక్గా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ తీసుకుంటాను, ఇన్ ద ట్యాక్స్ ఆటోమేటిక్గా. చూడు ఫర్ ఎగ్జాంపుల్ 500.75 చూడు ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ కూడా తీసుకుంది. ఇక్కడ చూడు కింద డాట్ పక్కన 0 జీరోస్ ఉన్నాయి. ఓకే, ఎందుకు 01, 02, 010 అట్లా ఉండకూడదు, అది రౌండ్ ఆఫ్ అయిపోవాలి, అందుకే సెట్ చేసుకున్నాం. ఇది విత్ ఇన్ ద సేల్స్. సేవ్. ఒకవేళ వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్ సేల్ చేస్తే ఇప్పుడు సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. సెట్టింగ్ ఉంది ఇక్కడ ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ అని. ట్యాక్స్ ఆటోమేటిక్గా 7.30 పైసా తీసుకుందా రౌండ్ ఆఫ్ కూడా. మనం జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఇలా చేయాలి. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఈ విధంగా చేస్తాం. ఓకే, వద్దు అనుకున్నావు అనుకో, మళ్ళీ ఏం చేస్తావు? ఆల్టర్లోకి వెళ్తావు, ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్ళి ఇక్కడ తీసేస్తావు, వీటిని బయటనే తీసేస్తావు. స్పేస్ ఇచ్చేయి, ఎంటర్, స్పేస్ ఇచ్చేయి, ఎంటర్, సేవ్. వెళ్ళి చూడు ఉండవు, నార్మల్గా వచ్చేసి ఉంటుంది. సేల్స్ వచ్చిందా నార్మల్గా? ఇప్పుడు డిఫాల్ట్గా ఏం రాదు, మనమే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు గణేష్ మర్చెంట్స్
మనమే ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇలా. ఓకే, ఈ విధంగా మనం ఇచ్చుకుంటాం. దీన్నే జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, డన్. తర్వాత డేటా బ్యాకప్ రిస్టోర్ చెప్పానా? చెప్పలేదు కదా? ఓకే. సో ఫస్ట్ నీ సిస్టంలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి, డేటా బ్యాకప్ అని. ఓకే, సో ఇది డేటా బ్యాకప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మనకంటే, రెగ్యులర్గా ఏ రోజు చేసిన వర్క్ ఆ రోజు నువ్వు డేటా బ్యాకప్ తీసుకుని వెళ్ళావనుకో, ఎవరైనా నీకు తెలియకుండా నీ కంపెనీ డిలీట్ చేసినా ఆ డేటాలో, ఆ బ్యాకప్లో నీ డేటా అంతా ఉంటుంది. సో అందుకోసం రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఎప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్న తర్వాత డేటాను బ్యాకప్ తీసుకుని వెళ్ళు. ఎందుకంటే నీకు సరిపోని వాళ్ళు కానీ, లేదా నీ ఎనిమీస్ కానీ ఎవరొకరు ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు. అందుకే డేటా బ్యాకప్ తీసుకుని అనుకో, ఏ రోజు ఆ రోజు 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. సో ఆ డిలీట్ చేసిన ఆ డేటా అంటే అది ఉంటుంది. సో అది ఫెసిలిటీ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. న్యూ వాల్యూమ్ డీలో ఒక ఫోల్డర్ని చేసుకుంటాను, డేటా బ్యాకప్ అని. డేటా బ్యాకప్ 3 అని ఒక ఫోల్డర్ చేసుకున్నా. ఓకే, ఈ ఫోల్డర్ ఎక్కడ ఉంది? న్యూ వాల్యూమ్ డీలో ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఏ కంపెనీ బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాను అనేది చూద్దాం. ఇప్పుడు ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత పైకి వెళ్ళు, డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాకప్ అని ఉంటుంది. బ్యాకప్లోకి వెళ్ళు. ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అని ఉంది, ఇక్కడ వెళ్ళు. ఇక్కడ పైన సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయి. డీలోకి వెళ్ళు. డీలో నువ్వు ఫోల్డర్ చేసావు కదా, ఏంటది? డేటా బ్యాకప్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకో. డేటా బ్యాకప్ 23, ఎంటర్ కొట్టు. మళ్ళీ ఎంటర్ కొట్టు. ఆటోమేటిక్గా ఆ పాత్ పైన వచ్చిందా? వచ్చేసింది. ఇప్పుడు రెగ్యులర్గా ఈ 10 కంపెనీలు ఉన్నాయి. దీంట్లో నువ్వు రెగ్యులర్గా ఏ దాంట్లో అయితే వర్క్ చేస్తుంటావో వాటిని నువ్వు బ్యాకప్ తీసుకో. ఏదేది? ట్రేడింగ్ కంపెనీ తీసుకో, నువ్వు ఏది చేస్తే అది. గోడౌన్ ట్రాన్స్ఫర్, తర్వాత కళ్యాణ్, లేదంటే లతా ట్రేడర్స్. ఈ 3 కంపెనీలు నువ్వు రెగ్యులర్గా వర్క్ చేస్తావు. వర్క్ చేసి డేటా బ్యాకప్ తీసుకొని పోతున్నావు. ఓకే, ఈ 3టిని తీసుకో, ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇక్కడ సేవ్ చేయి. ఆ 3 కంపెనీలు డేటా బ్యాకప్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఎవరో నీకు తెలియకుండా ఆ 3 కంపెనీలు డిలీట్ చేశారు. సో బ్యాకప్ అయిందా లేదని ఎలా తెలుసుకుంటారు సార్ అంటే, నువ్వు పాత్ క్రియేట్ చేసావు కదా ఒక ఫోల్డర్, అడిగి వెళ్ళు. నీ వాల్యూమ్ డీలోకి వెళ్ళు. ఇక్కడ ఉన్నాయా టీబీకే ఫైల్స్? అంటే ఈ 3 బ్యాకప్ అయినాయని అర్థం. ఓకే, ఇప్పుడు ఆ 3 కంపెనీలు డిలీట్ చేస్తాను నేను. ఫస్ట్ కంపెనీ ఉంది కదా, ట్రేడింగ్ కంపెనీ సెలెక్ట్ చేశాను. రైట్ సైడ్లో పైన కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆల్టర్ ఓపెన్ చేశాను. ఆల్ట్ డి డిలీట్. నెక్స్ట్ ఏ కంపెనీ? గోడౌన్ ట్రాన్స్ఫర్ ఓపెన్ చేశాను. కంపెనీ ఆల్టర్, ఆల్ట్ డి. నెక్స్ట్ లతా ట్రేడర్స్ ఓపెన్ చేశాను. కంపెనీ ఆల్ట్ డి. ఈ 3 ఎవరో డిలీట్ చేసేసారు. నువ్వు పొద్దున వచ్చి ఓపెన్ చేసావు. ఇక్కడ కనపడుతున్నాయా? డిలీట్ చేసేసారు. నువ్వు సిస్టమ్ వచ్చి ఓపెన్ చేసి చూసావు, ఇక్కడ కంపెనీస్ ఏం కనిపించడం లేదు. ఆ 3 కంపెనీలు డిలీట్ చేశారు. ఇప్పుడు వాటిని మళ్ళీ నేను ఎలా బ్యాకప్ తీసుకోవాలి అంటే, ఏదో కంపెనీ ఓపెన్ చేయి. ప్రస్తుతానికి ఓపెన్ చేసిన తర్వాత రీస్టోర్లో ఉంటాయి. రీస్టోర్ ఉంది కదా, అక్కడ రీస్టోర్ సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసిన తర్వాత నీ డేటా పాత్ ఉంటుంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేయి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, డేటా బ్యాకప్ ఉన్నాయి కదా 3. ఓకే, ఈ 3టిని ఇక్కడ తీసుకో. ఎంటర్, ఎంటర్, ఎంటర్. మళ్ళీ రీస్టోర్ చేస్తున్నావు అంటే ఎవరో డిలీట్ చేశారు. అంటే ఫస్ట్ బ్యాకప్ ఎప్పుడు తీయాలి? నువ్వు వర్క్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాకప్ తీసుకొని వెళ్ళిపోయినావు. సో అది వాళ్ళకి తెలియదు కదా, డిలీట్ చేసే వాళ్ళకి. వాళ్ళు వచ్చి డిలీట్ చేసేసారు. డిలీట్ చేసినా నువ్వు బ్యాకప్ తీసుకున్నావు కాబట్టి ఆ ప్లేస్లో డేటా ఉంది. వాళ్ళు డిలీట్ చేసినా కూడా నువ్వు వాడు డిలీట్ చేయకముందే నువ్వు డేటా బ్యాకప్ తీసి పెట్టుకున్నావు. వాడు నువ్వు తీసుకున్న తర్వాత వాడు డిలీట్ చేసినాడు కాబట్టి ఆ డేటా అంతా ఆల్రెడీ బ్యాకప్లో ఉంటుంది. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేస్తున్నాం. ఓకే, సేవ్. ఇప్పుడు ఆ కంపెనీస్ అన్ని వచ్చింటాయి చూడు, కంపెనీ షర్ట్ కంపెనీ, ఎంటర్, వచ్చాయా?
ట్రేడింగ్ కంపెనీ, గోడౌన్ ట్రాన్స్ఫర్, లతా ట్రేడర్స్. వచ్చాయా 3? ఇలా ఈ విధంగా మనము డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది ఎలా చేయాలనేది ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నాం. డేటా బ్యాకప్ అండ్ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలో టుడే క్లాస్లో చెప్పుకున్నాం. సో టుమారో మనకి ఇన్వాయిస్ సెట్టింగ్స్ సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా?